హలో ఫ్రెండ్స్, నమస్తే. వృషకర్మ టైటిల్ క్లిప్స్ రీసెంట్ గా అయితే రిలీజ్ అయింది. ఎలా ఉంది ఏంటి అనేది మనం కంప్లీట్ గా మాట్లాడుకుందాం. దాంతో పాటుగా నా ఒపీనియన్ కూడా మీకు ఇవ్వడానికి ట్రై చేస్తా. మీలో ఎంతమంది వృషకర్మ టైటిల్ క్లిప్స్ చూశారు? ఒకవేళ చూడకపోతే ఫస్ట్ వెళ్ళి వృషకర్మ టైటిల్ క్లిప్స్ అయితే చూడండి. చాలా అంటే చాలా బాగుంది. అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంది. నాకు చాలా నచ్చింది. ఈ మధ్య కాలంలో వచ్చే హర్రర్ అండ్ మైథాలజికల్ మూవీస్ ఏవైతే ఉన్నాయో, సో మనం రీసెంట్ టైమ్స్ లో చూసాము. సైన్స్ ఫిక్షన్ కమ్ హర్రర్ మూవీ అని చెప్పి రాజాసాబ్ వచ్చింది, కంప్లీట్ గా డిసప్పాయింట్ చేసింది. ఈ మధ్య కాలంలో హర్రర్ మూవీస్ ఆ రేంజ్ లో మనకైతే భయపెట్టడం లేదు. హిందీ మూవీస్ ఏదైతే స్త్రీ 2 అని వచ్చింది, అది బాగా కలెక్షన్స్ అయితే రాబట్టుకుంది. బట్ ఆ రేంజ్ లో అది ఇంపాక్ట్ అయితే ఉండదు. చూస్తే తెలిసిపోతుంది మన వాళ్ళకి, హిందీ వాళ్ళకి అది నచ్చేసింది. కానీ దీన్ని చూస్తే అసలు ఎక్స్ట్రాడినరీ అన్నట్టు అనిపిస్తుంది, ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్ అన్నట్టు అనిపిస్తుంది. ఫస్ట్ షాట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే, మీకు స్పర్శ్ యాక్టర్ మీరులో చాలా మందికి తెలియకపోవచ్చు. తను ఒక మంచి హిందీ యాక్టర్. లాపతా లేడీస్ లాంటి మూవీలు యాక్ట్ చేయడం కానివ్వండి, అటు జంతారా లాంటి వెబ్ సిరీస్ లో తను యాక్టింగ్ చేయడం కానివ్వండి, చూస్తే చాలా మంది అయితే గుర్తుపడతారు. బట్ ఇందులో కంప్లీట్ ఈ రోల్ కి యాక్టింగ్ అయితే అసలు ఎక్స్ట్రాడినరీ. డ్రాయింగ్ చేస్తూ ఉంటాడు, తనని హర్రర్ ఆహ్వానిస్తుంది. సో ఆహ్వానించిన తర్వాత కంప్లీట్ నోట్లోకి వెళ్ళి కడుపులో నుంచి వెళ్ళి బ్యాట్ బయటికి రావడం జరుగుతుంది. ఆ షాట్ ఎక్స్ట్రాడినరీ ఉంది. అక్కడ తన హావభావాలు కానివ్వండి, యాక్టింగ్ కానివ్వండి ఎక్స్ట్రాడినరీ ఉంది. అండ్ ఈ మూవీని డైరెక్ట్ చేసేది కార్తిక్ దండు గారు. సో కార్తిక్ దండు గారు ఎవరంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. విరూపాక్ష మూవీ డైరెక్టర్. విరూపాక్ష మూవీ అనేది ఫస్ట్ మూవీ అయినప్పటికీ కూడా చాలా బాగా తీయడం జరిగింది. ముఖ్యంగా అందులో గ్రంథాలు కానివ్వండి, గ్రంథాల గురించి, శాసన గ్రంథాల గురించి కానివ్వండి, లేకుంటే ట్విస్టులు కానివ్వండి, చేతబడి కానివ్వండి, కంప్లీట్ గా ఎక్స్ట్రాడినరీ. ఎక్కడ బోరు కొట్టకుండా కంప్లీట్ గా మూవీ చూస్తూ ఉండిపోవాలి. అలా వాళ్ళ ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూ తీయడం జరిగింది. శాసన గ్రంథాలు అని చెప్పి ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. తన నుంచి నెక్స్ట్ మూవీ ఏంటా అని చూస్తే విరూపాక్ష తర్వాత మనకు వృషకర్మ అని చెప్పి వస్తుంది. సో వి అంటే విక్టరీ ఉన్నది అన్నట్లు వి నుంచెలే వస్తుంది మనకు. సో వృషకర్మ అంటే మీనింగ్ ఏంటంటే, ఇది ఒక నామం అన్నట్టు, విష్ణుదేవుని యొక్క నామం. సో అన్ని నామాలలో ఇది ఒక నామం. అండ్ ఏంటంటే వృషకర్మ అంటే ఏంటంటే ధర్మాన్ని కాపాడేవాడు అన్నట్లు. అంటే దీని కాన్సెప్ట్ కూడా అలానే అనిపించింది మీకు టైటిల్ గేమ్స్ చూస్తున్నంత సేపు. సో ఎప్పుడైతే అధర్మం బాగా పెరిగిపోతుందో, ఎప్పుడైతే అన్యాయాలు బాగా జరుగుతాయో, దాన్ని కాపాడడానికి ఒక వృక్షకర్మ అనే వాడు వస్తాడు. దాన్ని కాపాడుతూనే అని మనకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇచ్చినట్లు, బ్యాక్గ్రౌండ్ లో మనకి దీని గురించి చెప్పినట్లు కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది. అండ్ దీంతో పాటుగా ముఖ్యంగా ఏంటంటే మనకు స్టోరీ కూడా కాన్సెప్ట్ ఎలా అనిపించిందంటే, ఏదైతే ఒక నాగచైతన్య ఏంటంటే ఒక ట్రెజరీ కోసం హంట్ చేయడం కోసము బయలుదేరుతాడు. అనుకోకుండా ఇలాంటి వాటిని చూస్తాడు. తనని ఒక గైడెన్స్ దొరుకుతుంది. ఒక గైడెన్స్ దొరికిన తర్వాత ఎలా లోకాన్ని, ఆ ప్రజల్ని రక్షించడానికి తను పోరాడిండు, ఎలా తనని దేవుడు తనని ఆప్ట్ చేసుకున్నాడు, తనని తన దారిలోకి తీసుకున్నాడు అనేది మూవీ యొక్క కాన్సెప్ట్ లో మనకు తెలియాలి. బట్ మనకు రీసెంట్ టైమ్స్ లో ఇలాంటి రాజాసాబ్ లాంటి కాన్సెప్ట్ కూడా వచ్చిందంటే, హర్రర్ కమ్ సైన్స్ ఫిక్షన్. సో అది అంతలా ఆకట్టుకోలేదు మనకు. కొన్ని షార్ట్స్ చూస్తుంటే మనకి ఎలా అనిపించింది అంటే, అసలు ఇది టాలీవుడ్ మూవీనా లేకుంటే హాలీవుడ్ మూవీనా అన్నట్లు అనిపించింది. ఎందుకంటే ఆ రేంజ్ లో విజువల్స్ ఉన్నాయి. అండ్ మెయిన్ గా మూవీ యొక్క మేకర్స్ కూడా ఏం చెప్తున్నారంటే, లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే అసలు ఎక్స్ట్రాడినరీ ఉంటుందంట. బడ్జెట్ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా ఒక రేంజ్ లో దీన్ని తీయడం అయితే జరిగిందని చెప్పడం జరుగుతుంది. ఫుల్ కాన్ఫిడెంట్ గా నాగచైతన్య గారు కూడా చెప్పడం జరుగుతుంది. మనకు రీసెంట్ గా తండేల్ మూవీ వచ్చింది. తండేల్ మూవీ తన కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీ, దాన్ని బ్రేక్ చేస్తుందని చెప్పడం కూడా జరుగుతుంది. అది చూసినా కూడా అలా అనిపిస్తుంది. సో నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఎక్కడ అసలు టైటిల్ గేమ్స్ కి ఇంతలా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయంటే, నిజంగా టీజర్ ట్రైలర్ వచ్చినప్పుడు కంప్లీట్ గా ఒక రేంజ్ లో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది అని అనిపిస్తుంది. అండ్ నాగ చైతన్య గారికి ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఖచ్చితంగా ఈ మూవీ అవుతుందని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఈ మూవీలో మనకు మీనాక్షి చౌదరి గారు యాక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నాగ చైతన్య, మీనాక్షి చౌదరిలో ఇది ఫస్ట్ కాంబినేషన్ మూవీ. సో ఈ మూవీ డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది అన్నట్లు నాకైతే అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించింది ఏంటనేది మీరు కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ అయితే చేయండి. స్పర్శ యాక్టింగ్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఓవరాల్ గా ఈ టైటిల్ గేమ్స్ కే ఇంతలా ఆకట్టుకుందంటే, ఇంకా టీజర్ ట్రైలర్ అయితే అసలు వెయిటింగ్, మూవీ కోసం వెయిటింగ్. దీనికి సంబంధించి విఎఫ్ఎక్స్ చాలా ఎక్కువ ఉందట. సో అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మనకు మూవీ అనేది తీసుకురావడం జరుగుతుంది. దీనిపైన ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మన ఛానల్లో మనం అయితే డెఫినెట్ గా తీయడం జరుగుతుంది. సో మీ యొక్క ఒపీనియన్స్, ఎంతమంది మీరు వృషకర్మ టీజర్ గేమ్స్ చూడడం జరిగింది ఏంటనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మీకు నచ్చితే ఈ వీడియోని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మోర్ ఓవర్ మన ఛానల్ హైప్ అనే ఆప్షన్ కూడా ఉంది, హైప్ కూడా చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కింద గైస్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు bye bye friends, signing off.